నేను ఈ మూవీ తెలుగులో చూడలేదు. డైరెక్ట్ తమిళ వర్షన్‌లో చెన్నైలో చూసా. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి తమిళ్‌లో చూడడం నాకు ఒక హ్యాబిట్ అయిపోయింది. చెన్నైలో ఉన్నప్పుడు ఆ వైబ్‌కి అలవాటైపోయా. పైగా ఇది విజయ్ లాస్ట్ మూవీ అని అనౌన్స్ చేశారు కాబట్టి స్పెషల్‌గా చెన్నైకి వెళ్లి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని డిసైడ్ అయ్యా. తమిళనాడులో విజయ్ మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ దొరకడం అంటే చాలా కష్టం. నేను ఎప్పటినుంచో రోహిణి థియేటర్‌లో విజయ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అనుకుంటున్నా. ఈసారి చాలా గట్టిగా ట్రై చేశా. లక్కీగా టికెట్ దొరికింది. థియేటర్ అట్మాస్ఫియర్, ఫ్యాన్స్ సెలబ్రేషన్స్, విజిల్స్, ఆనెస్ట్‌లీ ఆ వైబ్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. సినిమా చూస్తున్నంతసేపు ఆ ఎక్స్‌పీరియన్స్ వేరే లెవెల్‌లో ఎంజాయ్ చేశా. కానీ థియేటర్ వైబ్ ని పక్కన పెట్టి మూవీ గురించి చెప్పాలంటే యాక్చువల్లీ భగవంత్ కేసరి కూడా నాకు కంప్లీట్ గా నచ్చలేదు. కొన్ని సీన్స్ మాత్రం ఓకే బాగున్నాయి కానీ ఓవరాల్ స్క్రీన్ ప్లే అంత వర్కౌట్ అవ్వలేదు నాకు. సో విజయ్ లాస్ట్ మూవీ రీమేక్ అని తెలిసిన తర్వాత కొన్ని హై మూమెంట్స్ అయినా ఇంకా బెటర్ గా ఉంటాయేమోనని ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళాను. ఇంకా మూవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ భగవంత్ కేసరిని ఫాలో అయిపోయింది. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే విలన్ క్యారెక్టరైజేషన్. విలన్ ని చాలా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఆ రైటింగ్ కొంచెం ఓవర్ గా అనిపించింది. పవర్ఫుల్ కన్నా ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. విజయ్ ఇంట్రో మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. థియేటర్ లో మంచి గూస్ బంప్స్ మూమెంట్ అని చెప్పొచ్చు. కొన్ని షార్ట్స్ చూస్తే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఇంట్రో ఇన్స్పిరేషన్ కూడా తీసుకున్నారని కనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా ఇంట్రో సీక్వెన్స్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ విజయ్ అండ్ పూజా హెడ్ లవ్ ట్రాక్ మాత్రం అసలు కనెక్ట్ అవ్వలేదు. భగవంత్ కేసరిలో కాజల్ క్యారెక్టర్ బాలేని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుందనే ఫీలింగ్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ విజయ్ పూజ మీద అలా లవ్ డెవలప్ అయిందనే ఫీలింగ్ ఎక్కడ రాదు. చూస్తే నార్మల్ ఫ్రెండ్స్ లో అనిపిస్తారు అంతే. పూజ మమితని ఆర్మీ కోసం కన్విన్స్ చేసే సీన్ కూడా అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఇంకా కచేరీ సాంగ్ ప్లేస్మెంట్ మాత్రం అస్సలు సెట్ అవ్వలేదు. కొరియోగ్రఫీ కూడా యావరేజ్ గా అనిపించింది. లాస్ట్ 1 minute డాన్స్ గురించి థియేటర్ లో చాలా హైప్ క్రియేట్ చేశారు. కానీ హానెస్ట్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ అసలు లేదు. హీరో ఎంట్రీ తర్వాత సినిమాలో బిగ్గెస్ట్ హై మూమెంట్ ఏదైనా ఉందనంటే అది ఇంటర్వెల్. యాక్షన్ కొరియోగ్రఫీ చాలా స్టైలిష్ గా ఉంటుంది. అనిరుద్ బీజియం తో ఫుల్ మాస్ ఫీల్ ఇస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగా వర్కౌట్ అయింది. భగవత్ కేసరిలో లేని ఒక ట్విస్ట్ ని ఇక్కడ యాడ్ చేశారు. అది సినిమాకి కొంచెం ఫ్రెష్నెస్ ఇచ్చింది. ఇంకా ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే లో కొన్ని ఫ్లాస్ ఉన్నా కూడా విజయ్ ఫ్యాన్స్ కోసం కావాల్సిన ఎలివేషన్స్, మాస్ మూమెంట్స్ అన్ని ఎక్కడ మిస్ అవ్వకుండా పెట్టారు. కానీ సెకండ్ హాఫ్ దగ్గర నుంచి సినిమా గ్రాఫ్ అనేది కంప్లీట్ గా డౌన్ అయిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో భగవత్ కేసరిని సీన్ టు సీన్ కాపీ చేయకుండా మెయిన్ లైన్ మాత్రమే మెయింటైన్ చేసి స్క్రీన్ ప్లే మొత్తం మార్చేశారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ సీన్, క్లైమాక్స్ లో శ్రీలీల ఫైట్ సీన్ లాంటి కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే రిటైన్ చేశారు. మిగతా సీన్స్ అన్ని కొత్తగా రాసుకున్నారు. ఐడియా కొత్తగా ఉండొచ్చు కానీ ఎగ్జిక్యూషన్ లో మాత్రం అసలు వర్కౌట్ అవ్వలేదు. ఒక్క ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ తప్ప మిగతా సెకండ్ హాఫ్ అంతా చాలా లాగ్ అనిపిస్తూ ఉంటుంది. కొన్ని ప్లేసెస్ లో సినిమా చూస్తుంటే ఫస్ట్ హాఫ్ ఏమో భగవత్ కేసరి, సెకండ్ హాఫ్ ఏమో డబుల్ స్మార్ట్ స్టోరీని తీసుకొచ్చి పెట్టినట్టుగా ఉంటుంది. అంటే డబుల్ సిమ్ కార్డ్ అని కాదు, మెయిన్ కోర్ కాన్సెప్ట్ అనేది అలా ఉంటుంది. విలన్ ఇంకా పవర్ఫుల్ గా చూపించాలని చాలా ఫోర్స్ చేశారు. కానీ ఆ ఫోర్స్ ఆడియన్స్ కి క్లియర్ గా కనిపిస్తుంది. క్యారెక్టర్ నేచురల్ గా గ్రో అవ్వకుండా స్క్రీన్ ప్లే మీద బర్డెన్ లా ఉంటుంది. భగవంత్ కేసరి ప్రీ క్లైమాక్స్ లో ఉన్న బాలయ్య మాస్ టనల్ సీన్ ఈ సినిమాలో కూడా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా. అది విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ఇంకా మంచి ఎలివేషన్ ఇచ్చేది. కానీ ఆ సీక్వెన్స్ ని కంప్లీట్ గా రిమూవ్ చేశారు. అది కూడా నాకు కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇంకా లాస్ట్ 40 minutes ఆల్మోస్ట్ క్లైమాక్సే. రోబోట్స్ తో ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. అది పేపర్ మీద ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు కానీ స్క్రీన్ మీద మాత్రం హెవీగా కొంచెం అనీజీ ఫీల్ ఇస్తుంది. బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే లాస్ట్ 40 minutes క్లైమాక్స్ లో విజయ్ హార్డ్లీ 10 minutes ఉంటాడంతే. రిమైనింగ్ పోర్షన్స్ అంతా రోబోట్స్ తో ఫైటే ఉంటుంది. మమితా ఫైట్ సీక్వెన్స్ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది క్లైమాక్స్ లో. ఇప్పుడు పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే తలపతి విజయ్ ఎప్పట్లాగానే స్క్రీన్ ప్రెజెన్స్ తో క్యారీ అవుట్ చేశారు. మెయిన్ లీడ్ క్యాస్ట్ అందరూ బాగా పెర్ఫార్మ్ చేశారు. మమితా యాక్టింగ్ గురించి ముందు కొంచెం డౌట్ ఉండేది కానీ ఈ మూవీలో పెర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది. పూజా హెడ్డేకి భగవంత్ కేసరిలో కాజల్ కన్నా కొంచెం ఎక్కువ స్కోప్ ఇచ్చారు. కానీ అది కూడా లిమిటెడ్ గానే ఉంటుంది. విలన్ యాక్టింగ్ కన్నా రైటింగ్ ప్రాబ్లం ఎక్కువ. క్యారెక్టర్ ని అన్నెసెసరీగా పవర్ఫుల్ గా రాయడం వల్ల ఇంపాక్ట్ అనేది తగ్గింది. సాంగ్స్ ఓవరాల్ గా బాగున్నాయి కానీ అనిరుద్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ బీజిఎం మాత్రం రాలేదు. రావణ థీమ్ తప్ప గూస్ బంప్స్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్కడ అనిపించలేదు. ఇంకా డైరెక్టర్ గురించి మాట్లాడాలంటే తన ఇంటెన్షన్ క్లియర్ గా అర్థమవుతుంది. పవర్ఫుల్ విలన్ క్రియేట్ చేసి హీరోకి ఇంకా బెటర్ ఎలివేషన్స్ ఇవ్వాలని ట్రై చేశారు. కానీ స్క్రీన్ ప్లే వీక్ గా ఉండడం వల్ల ఆ ఐడియా కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయింది. విజయ్ లాస్ట్ మూవీ కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను. కానీ సినిమా చూసాక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది రాలేదు. స్క్రీన్ ప్లేలో ఇంకొంచెం టైం తీసుకుని పాలిష్ చేసి ఉంటే రిజల్ట్ బెటర్ గా ఉండేది. అంతేకాకుండా కొన్ని ప్లేసెస్ లో విజయ్కి ఎలక్షన్ క్యాంపెయిన్ కి టైం లేకపోవడం వల్ల హడావిడిగా కంప్లీట్ చేసినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది సినిమా చూస్తున్నప్పుడు అక్కడక్కడ. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే జననాయక నాకు యావరేజ్ గా అనిపించింది. థియేటర్ వైబ్, విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్, హీరో ఇంట్రో, ఇంటర్వెల్ బ్లాక్ ఇవన్నీ బాగున్నాయి. కానీ వీక్ సెకండ్ హాఫ్, ఫోర్స్డ్ విలన్ రైటింగ్, ల్యాగ్ స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ ఎగ్జిక్యూషన్ వల్ల సినిమా ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయింది. నాకు భగవంత్ కేసరి నాకు అంతకేం నచ్చలేదు. కానీ జననాయకని చూసాక భగవంత్ కేసరినే నాకు చాలా బెటర్ అనిపించింది.
ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.